వెల్కమ్ టు బిగ్ బ్యాంగ్. దిస్ ఇస్ సతీష్. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఏపీలో పాలిటిక్స్ మరింత హీట్ ఎక్కుతున్నాయి. జగన్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పోటాపోటీగా ప్రచారం చేస్తున్నారు. ఇక ఏపీ సీఎం జగన్ కోసం వైసీపీ ఎన్ఆర్ఐలు రంగంలో దిగారు. జగన్ కోసం సిద్ధమంటూ ఎన్ఆర్ఐలు బస్సు యాత్ర చేయనున్నారు. ఇటు హోరాహోరీగా ప్రచారం సాగుతుండగా పార్టీల మేనిఫెస్టోలపైన మాటల యుద్ధం ఇంకా కొనసాగుతోంది. కూటమి మేనిఫెస్టోపై మాజీ మంత్రి పేర్ని నాని ఫైర్ అయ్యారు. నిన్న మోదీ, నేడు పవన్ ఫోటో మేనిఫెస్టో నుంచి మాయమైందని కౌంటర్ ఇచ్చారు. ఇటు ప్రచారం, అటు విమర్శలతో పీక్స్కి చేరిన ఏపీ పాలిటిక్స్పై వాటి బిగ్ బ్యాంగ్ డిబేట్లో మాట్లాడబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు తెలుగుదేశం పార్టీ నుంచి ఆ పార్టీ అధికార ప్రతినిధి శ్రీనివాస్ చౌదరి గారు. మరికాసేపట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ అధికార ప్రతినిధి కొండా రాజీవ్ గారు డిబేట్లో జాయిన్ కాబోతున్నారు. రైట్, ఆల్రెడీ కొండా రాజీవ్ గారు డిబేట్లో జాయిన్ అయ్యారు, మనం లైవ్లో చూస్తున్నాం. రైట్, కొండా రాజీవ్ గారు, రైట్, జగన్ కోసం సిద్ధమంటూ మీ పార్టీ ఎన్ఆర్ఐ విభాగం 4 బస్సులతో ఒక యాత్ర చేపడుతోంది. అంశంపై కూడా మనం మాట్లాడదాం. శ్రీనివాస్ చౌదరి గారు, ప్రచారం పీక్స్కి చేరింది. ఎవరి స్థాయిలో వాళ్ళు వ్యూహాలు పన్నుతున్నారు, ఎవరి స్థాయిలో వాళ్ళు ప్రచారం చేసుకుంటున్నారు. ఇంకా కరెక్ట్గా మాట్లాడుకుంటే ఈ రోజుకి 8 రోజుల సమయం ఉంది. ఎందుకంటే 11వ తారీఖు సాయంత్రం 5 గంటలలోపు ప్రచార ఘట్టం ముగియబోతోంది. అందుకే కరెక్ట్గా 8 డేస్ అందరికీ కీలకమైన నేపథ్యం కనిపిస్తోంది. అయితే మీ మేనిఫెస్టో పైన ఇంకా మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. మొన్న మోదీ ఫోటో లేదు, నిన్న పవన్ కళ్యాణ్ ఫోటో లేదు. మీరిచ్చిన మేనిఫెస్టోలో హామీలు నెరవేర్చాలంటే 2 లక్షల కోట్లు అవుతాయి. కాబట్టి భారతీయ జనతా పార్టీ పూచీ తీసుకోవడానికి ముందుకు రాలేదు. అందుకే మోదీ ఫోటో కూడా వేయలేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. మాజీ మంత్రి పేర్ని నాని కూడా నేను కొన్ని కామెంట్స్ చేశారు. దానిపై మీ స్పందన ఏంటి సార్? సతీష్ గారు, మొదట మీకు 10 టీవీ ప్రేక్షకులకి అలాగే వైఎస్ఆర్సీపీ నేత రాజీవ్ గారికి నా నమస్కారాలు. నమస్తే అండి. రాష్ట్రంలో మీరు అన్నట్టే రాజకీయ వేడి మరి ముదిరి పక్కన పడి ఈరోజు ఇంకో వారంలో ప్రజల తీర్పు కోసం ఎదురు చూస్తున్నారు. ఈ సందర్భంగా రాజకీయ విమర్శలు, రాజకీయంగా వస్తున్న అనేక అంశాలపైన చాలా మీడియాలో వడ్డీ వారిస్తూ ఉంటారు. అయితే తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో సూపర్ సక్సెస్ కావడం, జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టో చిత్తు కాగితం కావడం అనేది కొంచెం రాష్ట్ర ప్రజల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టో గమనించినప్పుడు కొత్త సీసాలో మళ్ళీ పాత సీర, ఆ సారా వల్ల ఏం ఉపయోగం ఉందో అర్థం కాదు. 2 హామీలన్నీ కూడా 2014-19 వడ్డీ వారించేశారు. సో పూర్తి స్థాయిలో మేనిఫెస్టో జనంలోకి రిచ్చుకాలేకపోయింది. అది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం విఫలం. రెండో విషయం ఏంటంటే, మీరు ఇంకో ప్రశ్న ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ పార్టీ అధికార ప్రతినిధులు కానీ లేదా మంత్రులు కావచ్చు, మా మేనిఫెస్టోలో ఫోటో లేదు, మోడీ గారి ఫోటో లేదంటే, మీరు ఒకసారి బీజేపీ పార్టీ జాతీయ మేనిఫెస్టో ఒక 10-20 రోజుల క్రితం రిలీజ్ అయింది సార్. అది మోడీ గారు కానీ, నడ్డా గారు కానీ, అమిత్ షా గారిని ప్రకటించారు. ఒక మోడీ ఫోటో తప్ప వాళ్ళు ఒక మాట అన్నారు, రాష్ట్రానికి మాకు మేనిఫెస్టోలు ఉండవండి, జాతీయంగా ఒకే మేనిఫెస్టో ఉంటుంది. మాతో 30 మిత్రపక్షాలు ఉన్నారు, దాంట్లో చాలా మంది మాజీ మంత్రులు ఉన్నారు, ముఖ్యమంత్రులు ఉన్నారు, షిండే గానీ అలాగే చంద్రబాబు నాయుడు ఫోటోలు వేయం, ఓన్లీ బీజేపీ పార్టీ మేనిఫెస్టో మాత్రమే ఇస్తాం, జాతీయంగా ఒకే మేనిఫెస్టో ఉంటుంది చెప్పి క్లియర్ ఇచ్చారు. అయితే ఆంధ్ర రాష్ట్రానికి వచ్చే కొద్దికి 3 పార్టీల పొత్తు మేనిఫెస్టో రిలీజ్ చేశారు. సిద్ధార్థ్ సింగ్ గారు వచ్చారు, మాట్లాడారు, తప్పట్లు తట్టారు, క్లాప్స్ కొట్టారు. వాళ్ళ తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో పట్టుకోవడానికే సత్యమేర్ అన్నారు కదా, డైరెక్ట్ లైవ్ లోనే మనం చూసాం కదా. మేనిఫెస్టో పట్టుకొని ఫోటో స్టిల్ ఇవ్వాలని మీడియా కోరినా కూడా ఆయన దూరంగా జరిగిపోయిన పరిస్థితి. అది వాళ్ళ అభిప్రాయం సార్. ఇప్పుడు ఆయన గ్లాబ్స్ కొట్టి వాళ్ళ అభిప్రాయం కావచ్చు, కానీ మీరు కూటమిగా ఉన్నప్పుడు ముగ్గురు కలిసి మీ రాష్ట్రానికి ఇది చేస్తామని ఆటోమేటిక్ గా ప్రజలు ఎక్స్పెక్ట్ చేస్తారు కదా సార్. వైసీపీ విమర్శలు ఒక నిమిషం మనం పక్కన పెడదాం. ఎస్ వాళ్ళు ఆయన మాటల్లో చాలా క్లియర్ గా చెప్పాడు, నాకు మా పార్టీ పూర్తి మద్దతు మేనిఫెస్టోకి ఉంటుందని చెప్పి ఇంగ్లీష్ లో చెప్పాడు. మీరంటే ఆ వీడియో ఏనండి, ఆయన క్లాప్స్ కొట్టి కూడా మా యొక్క మద్దతు తెలియజేశాడు. నైతిక మద్దతు ఉంటుంది అన్నారు, మా మద్దతు ఉంటుందని చెప్పాడు, క్లాప్స్ కొట్టాడు. ఆయన క్లియర్ గా ఉన్నాడు, మాకు 3 పార్టీలు జనసేన, తెలుగుదేశం పార్టీ పూర్తి స్థాయిలో మా మేనిఫెస్టో మత్తుంది, అది మా మేనిఫెస్టో, మాకేం బాధ లేదు. దానికోసం కూడా మాట్లాడదాం. వైసీపీ చేసిన మరో ఆరోపణ ఏంటంటే, మేనిఫెస్టో రిలీజ్ చేసేటప్పుడు మేము అనుకూలంగా ప్రజలకు అనుకూలంగా ఏం కావాలో రాసుకుంటాం, కానీ మాకేం రాసేయాలో వ్యక్తిలో చెప్పాల్సిన అవసరం లేదు. మేము ముగ్గురు కలిసి ఉన్న విషయం పైన మాకు అండర్స్టాండింగ్ ఉంది, వేరే వాళ్ళు ఇంకో అంశం ఏంటంటే, నిన్న వైసీపీ లేవనెత్తిన మరో అంశం, మాజీ మంత్రులు కూడా మాట్లాడుతున్నారు. సూపర్ 6 లో అంతకు ముందు 4,000 పెన్షన్ ఇస్తామన్నారు, దాన్ని ఇప్పుడు మాయం చేసేశారు.
అంటే ఇస్తారా ఇవ్వరా, ఎందుకు సూపర్ 6 నుంచి దాన్ని తొలగించారు? మంచి మాట చెప్పారు. మేనిఫెస్టోలో ఉంది సార్, అది పేపర్ ప్రకటనలో ఇచ్చారు సార్. పేపర్ ప్రకటన మేనిఫెస్టో వేరే ఉంది సార్. మేనిఫెస్టో చూడండి, అదంతా కూడా కేవలం కలిపి ఇప్పుడు ఏ అవకాశం వచ్చినా మొదలడానికి రెడీగా ఉంటారు, దాన్ని మేము కాదనలేము. అది ఎన్నికల్లో వేడి ఆ విధంగా ఉంటది కాబట్టి మేము ఇచ్చిన హామీలకి 100% కట్టుబడి ఉన్నాం. పూర్తి స్థాయిలో రాష్ట్ర సంపద పెరుగుతుంది, అభివృద్ధి చేస్తాం, పెన్షన్లు అదే విధంగా సంక్షేమ కార్యక్రమాలు కొనసాగిస్తాం. మాకు ఎటువంటి అనుమానం అక్కర్లేదు. చూసి బాధపడతాం. కొండరాజు గారు, హోరాహోరీగా ప్రచారం జరుగుతోంది, ఇంక 8 రోజుల సమయం మాత్రమే ఉంది. మిమ్మల్ని కూడా ఇంక అనకాపల్లి పార్లమెంట్ అబ్జర్వర్ గా ఆల్రెడీ పార్టీ డెసిషన్ తీసుకుంది, ఈ రోజు రేపు దానికి సంబంధించిన ప్రకటన కూడా రాబోతుంది. మీరు కూడా విస్తృతంగా తిరుగుతున్నారు. అంటే ఎవరు తగ్గట్లేదు, తగ్గేదిలే అన్నట్టుగా 2 పార్టీలు హోరాహోరీగా ఉన్నాయి. మొత్తం మేనిఫెస్టోలు కూడా బయటకు వచ్చేసాయి. ఇప్పుడు ఎన్ఆర్ఐలు మీ పార్టీకి సంబంధించి ప్రచారం చేస్తూ ఉంటున్నారు, జగన్ కోసం సిద్ధం అంటున్నారు. ఈ బస్సు యాత్రలు ఇవన్నీ వర్కౌట్ అవుతాయా? ప్రజల్లో మాకు అనుకూలంగా స్పందన ఉందని కూటమి చెప్తోంది. సార్, ముందుగా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఎన్ఆర్ఐ విభాగమే కాదు, యువజన విభాగం, మహిళా విభాగం, రైతు విభాగం, వాణిజ్య విభాగం, వాట్ నాట్, సోషల్ మీడియా, మా పార్టీ యొక్క సర్వశక్తులు ఒడ్డి ఖచ్చితంగా ఈ కూటమిని పటాపంచలు చేయడానికి మేమందరం కూడా కష్టపడి పనిచేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారిని మరోసారి ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి చేసుకోవడానికి ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తే కాదు, ఈ రాష్ట్రంలో ప్రతి పౌరుడు, లబ్ధి పొందినటువంటి ప్రతి వ్యక్తి కూడా కంకణబద్దులై ఉన్నారు. ఈ కూటమి మాటలు ఎంతసేపు పత్రికా ప్రకటనలకు పరిమితం అవుతాయి, కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ప్రజా అభిమానానికే పరిమితం అవుతుంది. వాళ్ళ యొక్క గొప్పలు తెప్పలు ఏమన్నా సరే మీడియాలో కనబడుతుంది, కానీ మా బలం ఎంతసేపు జనంలోనే వినబడుతుంది. అయితే ఇక్కడ మేనిఫెస్టో గురించి మీరు అన్నారు కాబట్టి చెప్తున్నా, మేనిఫెస్టో అన్న దానికి ఒక శాంటిటీని తెచ్చింది మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. మేనిఫెస్టోలో ఏముందని అన్నారు కదా, 2019లో మేము ఇచ్చిన మేనిఫెస్టో చేత్తో జగన్మోహన్ రెడ్డి గారు పట్టుకున్నారు. 2024లో చెప్తున్న మేనిఫెస్టో ఇంకో చేత్తో పట్టుకున్నారు. ఈ మేనిఫెస్టోలో నేను చెప్పినవన్నీ చేశాను, 98% పైన చేశాను. ఇగో ఇది నా మేనిఫెస్టో 24ది, ఇది నవరత్నాలు, ఇది నవరత్నాలు ప్లస్ నాకు ఓటేయండి అని అడుగుతున్నాడండి దమ్మున్న మగాళ్ళ. నేను ఒకటే అడుగుతున్నా, ఈ కూటమి 3 పార్టీలు గతంలో కలిసే వచ్చినాయి కదా, మోడీ గారితోనో పవన్ కళ్యాణ్, చంద్రబాబు ముగ్గురు పక్కనే కూర్చుని 2014లో మేము ఇచ్చిన ఇదిగో మేనిఫెస్టో, ఇదిగో మేము ఇచ్చిన 600 హామీలు, ఇందులో మేము అన్ని నెరవేరిస్తేనే 2024 మా ఉమ్మడి మేనిఫెస్టో మీరు నమ్మండి అని అడిగే ధైర్యం వీళ్ళు ఎవరికైనా ఉందా అని అడుగుతున్నా. ఇంకో విషయం, ఏదైతే మోడీ గారు వాళ్ళ ఎన్డీఏ సంబంధించి బీజేపీ మేనిఫెస్టో చాలా జాతీయ స్థాయిలో ఉంటది, ఓకే, దాన్ని ఎవరు కాదని. కానీ ఈ రాష్ట్రానికి వచ్చేటప్పటికి మేమేమడుగుతున్నాం, బీజేపీ మేనిఫెస్టోలో చంద్రబాబు నాయుడు ఫోటో ఎందుకు లేదని ఎవడు అడగలేదు. ఇక్కడ మీ ఉమ్మడి కూటమి మేనిఫెస్టోలో మోడీ ఫోటో ఎందుకు లేదని అడుగుతున్నారు. మీరేమి చంద్రబాబు నాయుడే మోడీకి గ్యారంటీ ఇచ్చే రేంజ్ లో లేడు, మోడీ గారే చంద్రబాబుకి చంద్రబాబు మోసగాడని మీకు అందరూ అనుకుంటున్నారు. కానీ నేను ఏదో ఉన్నాను, నన్ను నమ్మండి అని చెప్పుకోవడానికి కదా మీరు పొత్తులో వెళ్ళారు. మరి మీ పొత్తులో ఉన్నటువంటి మీ పార్టీ నాయకులే మీ మోడీ గారి ఫోటో కూడా మీరు వేసుకోలేదంటే వాళ్ళు మిమ్మల్ని ఏం నమ్ముతున్నారు? మిమ్మల్ని మీ పొత్తున్న పార్టీలే నమ్మకపోతే ప్రజలేం నమ్మాలి? ఇంకో విషయం, అక్కడ ఉన్నటువంటి సిద్ధార్థ సింగ్ గారు ఎవరో చప్పట్లు కొట్టారు, మద్దతు తెలిపారు. చప్పట్లు మద్దతు దేవుడెరుగు. మీ మేనిఫెస్టో ముట్టుకోలేదయ్యా, ఇంకెంతకన్నా దౌర్భాగ్యం ఉంటుంది చెప్పండి? మేనిఫెస్టో ముట్టుకోలేదు అంటే ముట్టుకోవడానికి కూడా పనికిరానటువంటి చెత్తగా తెలుగుదేశం పార్టీ, జనసేన మేనిఫెస్టో ఉందని బీజేపీ చెప్పకనే చెప్పింది. ఇది అందరికీ అర్థమైపోతున్నటువంటి విషయం. ఇంకో విషయం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో 2019లో ఇచ్చింది, కానీ ఇప్పుడు కానీ 2019 మేము ఇచ్చిన మేనిఫెస్టో కావాలంటే ప్రతి పౌరుడి సెల్ ఫోన్ లో కూడా దొరికేస్తుంది. కానీ తెలుగుదేశం పార్టీ 2014లో ఇచ్చిన మేనిఫెస్టో గూగుల్ మొత్తం ఎతికినా దొరకదు. కాబట్టి వాళ్ళ మేనిఫెస్టో అంతా కూడా తెలుగుదేశాన్ని మాయ మాటలు, గాలిలో మేడలు, నీటి మీద రాతలు, ఇది వాళ్ళ వ్యవహారం. అంటే ఇప్పుడు ఎక్కడ చూసినా కూటమి మేనిఫెస్టో పైన చర్చ జరుగుతోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో గతంలో కొనసాగించిన వాటిని పైపైన ఇవ్వడంతో అసలు అది ఫెయిల్ అయిపోయింది. ఇందాక శ్రీనివాస్ చౌదరి గారు చేసిన కామెంట్ ఫెయిల్ అయ్యింది. ఎవరి దృష్టిలో ఫెయిల్ అయ్యింది? తెలుగుదేశం వాళ్ళ దృష్టిలో ఫెయిల్ అయింది, కానీ సక్సెస్ అయింది. ఎవరి దృష్టిలో సక్సెస్ అయింది? ప్రజల దృష్టిలో సక్సెస్ అయింది. మేమేం చెప్తున్నాం, మా నవరత్నాలే మా యొక్క మేనిఫెస్టో గతంలో చెప్పాం. మేము పేరు కూడా మార్చలేదు, నవరత్నాలు ప్లస్ అని పెట్టాం. ఈ పాలన నచ్చితేనే మా కోటేమని అడుగుతున్నాం. మరి ఎందుకు ఓటేస్తారు? ఆ పాలన నచ్చితేనే కదా ఓటేస్తారు. ఓటేసారంటే ఆ పాలన కొనసాగించమనే కదా దాని అర్థం. మా మేనిఫెస్టోలో ఉదాహరణకి కొన్ని మార్పులు చేసాం. 15,000 అమ్మఒడి ఉన్నదని 17,000కి తీసుకెళ్ళాం. అయితే రైతు భరోసా పెంచాం. స్విగ్గీ, జొమాటో, ఊబర్ లాంటి సర్వీస్ చేసే వాళ్ళకందరికి కూడా ఇన్సూరెన్స్ పాలసీని కల్పిస్తామని చెప్పాం. ఇలా కొన్ని మార్పులు మేము మేనిఫెస్టోలో యాస్టిస్ చేసాం. కాబట్టి దానికి నవరత్నాలు ప్లస్ అని పెట్టాం. ఇక్కడ మీరు ఒకటే గమనించండి, మా మేనిఫెస్టో ఎక్కలేదు, చంద్రబాబు మేనిఫెస్టో ఎక్కింది, ఇవన్నీ
అభూత కల్పనలు. ఒకే ఒక విషయం, చంద్రబాబు నాయుడు కాపీ క్యాట్. తెలుగుదేశానికి సంబంధించినటువంటి ఈ రోజు అమ్మఒడి ఉందండి, మా పథకాన్ని తీసుకెళ్లి మీరు ఏదో స్త్రీ శక్తి ఏదో పెట్టుకున్నారు, అది కాపీ చేసిన రాష్ట్రం మొత్తం తెలుసు. కర్ణాటకలోనో కాంగ్రెస్ పార్టీలోనో ఉచిత బస్సు హామీ ఏదో పెట్టారు, అది కాపీ అని తెలుసు. సో ఈ సూపర్ సిక్స్ మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం 3 సిలిండర్లు ఇవి కొంచెం జనాల్లో బలంగా పోతున్నాయి. అలాగే ఏపీ ఒకటి చెప్పండి గమనించండి, బలంగా పోతున్నాయి అన్నటువంటిది ప్రచారం, ప్రజలు ఎంతవరకు నమ్ముతున్నారు అన్నది ఇంపార్టెంట్. తెలంగాణలో ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో అందరికీ తెలిసిందే. చంద్రబాబు నాయుడు చెప్పింది ఏది చేయడు, ఎలక్షన్ల ముందు వరకు హామీలు, ఆ తర్వాత అవన్నీ నీటి మూటలు, ఇవి అందరికీ తెలుసు. ఎవ్వరూ చంద్రబాబు మేనిఫెస్టోని నమ్మట్లేదు. ఆకర్షితులు అవుతారేమో కానీ ఆలోచిస్తారు, గమనించండి, ఆకర్షితులు అవుతారేమో కానీ ఆలోచిస్తారు, ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. తెలుగుదేశం మేనిఫెస్టోని ప్రజలే చింపి పాతరేస్తారు, మా మేనిఫెస్టోని గుండెల్లో పెట్టుకుంటారు. మాకు మరోసారి అవకాశం ఇస్తారు. రైట్, శ్రీనివాస్ చౌదరి గారు, మీ మాటలు నీటి మూటలు, మా మాటలు మేము బహిరంగంగా చూపించే చేతలు, ఇది రాజీవ్ గారు చెప్తున్న మాట మేనిఫెస్టోకి సంబంధించి మీరు ఇందాక చేసిన కామెంట్స్ పైన. సోదరుడు అమలాపురం ఇన్ఛార్జి అవుతున్న సందర్భంగా వారికి అనకాపల్లి ఇన్ఛార్జి అబ్దుల్ ప్రమోషన్ వచ్చింది కాబట్టి వారికి మొదటి కంగ్రాచులేషన్స్. అయితే అస్త సన్యాసం చేశారు కదా సార్ జగన్మోహన్ రెడ్డి గారు, మీరు బాగా గమనించండి. మేనిఫెస్టో తీసుకెళ్ళడానికి పూర్తి స్థాయిలో ఆయన బస్సు యాత్ర చేస్తుంటే అది కాస్త తుసియాత్ర అయింది. ప్రజల్లో మేనిఫెస్టో క్లిక్ అవ్వకపోగా పూర్తిగా చెత్త కాగితం చిత్తు కాగితం అని సొంత చెల్లెళ్ళు చెప్తున్నారు కదా, మేము చెప్తాం కాదు కదా. పైన మీరు ఇంకో మాట చెప్తున్నారు, పింఛన్లు ఎప్పుడు ఇస్తారు సార్? 2028 2027 ఏం సార్ ఇదని? అది 200 పెంచుతారా? అంటే ఆ రోజు రేట్లు ఎలా ఉంటాయి? ఒకటి, మీరు అమ్మ ఒడి పెంచారన్నారు, ఆల్రెడీ 2000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి మెయింటెనెన్స్ కింద కట్ చేస్తున్నారు, దాన్ని పెంచుతారు అంతే కదా. సో పూర్తి స్థాయిలో మేనిఫెస్టోలో ఉన్న అంశాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారి నవరత్నాలు రాలిపోయి నకిలీ రత్నాలు అయిపోయి, మద్య నిషేధం కావచ్చు, అదేవిధంగా పెన్షన్లు కావచ్చు. గతంలో అమ్మ ఒడి పథకాలన్నీ పప్పు బెల్లాల్లో డబ్బులు పంచుతున్నారు, శ్రీలంకగా మార్చేస్తున్నారని ఆరోపించిన టీడీపీ మళ్ళీ మేనిఫెస్టోలో అది పెట్టింది అంటే మేము చేస్తుంది సంక్షేమం ఒప్పుకున్నట్టే కదా, ఇది వైసీపీ అడుగుతున్న ప్రశ్న. సార్ సంక్షోభం చేయడం మీరు, రాష్ట్రాన్ని సంక్షోభంలోకి నెట్టేయడం మీరు సంపదను సృష్టించండి, అమరావతిని కట్టండి, ఇండస్ట్రీలు తీసుకురండి, బ్రహ్మాండంగా అభివృద్ధి చేయండి, ఆర్థికంగా లావాదేవీలు పెంచండి, ఉపాధి అవకాశాలు కల్పిస్తే రాష్ట్రంలో సంపద పెరుగుతుంది, తద్వారా టాక్సేషన్ పెరుగుతుంది, రాష్ట్రానికి ఆదాయం వస్తుంది. ఇప్పుడు చూడండి, ఒక భూ రిజిస్ట్రేషన్ అయిపోయి భూమి చట్టం తీసుకొచ్చి పెట్టారు, రియల్ ఎస్టేట్ పూర్తి పడిపోయింది కదా, పూర్తిగా రెవెన్యూ రావాలి, చిన్నపిల్లలు బ్లాక్ అయిపోయినాయి కదా. ఇలాంటి జీవోలు చాలా జీవోలు తెలియకుండా రాష్ట్రాలు ప్రభుత్వం ఇస్తా ఉంది, ఒక్కొక్కటి బయటపడుతుంది. ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంశాన్ని ప్రస్తావించారు కాబట్టి 4 రోజులుగా దానిపైన కూడా విస్తృతంగా చర్చ జరుగుతోంది. అసలు అది కేంద్రం ప్రపోజ్ చేసింది అనేది నిన్న కొందరు బీజేపీ నేతలు కూడా నేషనల్ లెవెల్లో ఒప్పుకుంటున్నారు. అలాగే నీతి ఆయోగ్ ఇచ్చిన సర్క్యులర్ కానీ, కేంద్ర నుంచి శాఖల నుంచి వచ్చిన సర్క్యులర్స్ కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూపిస్తోంది. ఆల్రెడీ మహారాష్ట్ర టైటిలింగ్ యాక్ట్ అంశాన్ని కూడా తెర ముందుకు తెస్తున్నారు. దీనిపైన బీజేపీ నోరు మెదపడం లేదు. అంటే మీరేమో వస్తే రద్దు చేస్తామంటున్నారు. మరి మీతో పాటు కూటమిలో భారతీయ జనతా పార్టీ ఉంది, భారతీయ జనతా పార్టీ అధికారం లీడ్లో ఉన్న ఎన్డీఏ తెచ్చిన చట్టం అది. ఇక్కడ ఏం అర్థం కావట్లేదు ఈ ఆట అంతా. సార్, నీతి ఆయోగ్ ప్రతిపాదన 2019 ఆగస్టు 10వ తారీఖున ప్రవేశపెట్టారు. దానికి తెలంగాణ చీఫ్ సెక్రటరీ అధ్యక్షత వహించారు. అదొక చర్చ జరిగింది. దానికి అది ఇంకా అమలు ఇంప్లిమెంటేషన్ కాల. దానికి ముందుగానే జగన్మోహన్ రెడ్డి గారు నేనున్నానని చెప్పి అదే సంవత్సరం శాసనసభలో ప్రవేశపెట్టి స్పీకర్ గారు సాక్షిగానే దీన్ని ఆమోదం చేస్తామని బిల్ చేసుకున్నాడు. దాన్ని కేంద్ర ప్రభుత్వం 3 సార్లు పంపించాడు, ఆమోదం చేయండి. వాళ్ళు ఆలోచిస్తారు, ఇంకా ఆమోదించలా. కాకపోతే ఈ లోపల ల్యాండ్ రైట్ యాక్ట్ తెచ్చుకున్నాడు. తెచ్చిన దానివల్ల ఏమైంది, జగన్మోహన్ రెడ్డి గారు తన భస్మాసురస్తో తన ఎత్తే పెట్టుకున్నాడు. ఈ రోజు ల్యాండ్ రైట్ యాక్ట్ ఇష్టపడట్లా. మేము ఖచ్చితంగా చెప్తాం, బీజేపీ వాళ్ళని పంపిస్తాం, మా విపక్ష పార్టీలు అది అందరూ కలుపుకొని ఖచ్చితంగా ల్యాండ్ రైట్ యాక్ట్ రద్దు చేస్తాం, మొహమాట లేదు. మెగా డిఎస్సీ కూడా రిలీజ్ చేస్తాం. 2 సూపర్ 6 లో భాగంగా బ్రహ్మాండంగా జనంలోకి వెళ్ళేది. జనసేన బీజేపీ బ్రహ్మాండంగా సభలు సక్సెస్ అవుతున్నాయి, నిరాశ పడుతున్నారు. రైట్, రాజీవ్ గారు, ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కి సంబంధించి అది మీకు భస్మాస్త్ర హస్తం వాళ్ళే కల్పించుకున్నారని టీడీపీ ఆరోపిస్తోంది. పాయింట్ నెంబర్ 1. 2, మెగా డిఎస్సీ అనేది కూడా జనంలో బాగా పోయింది. ఈ 2 అంశాలు చాలు మేము వైసీపీని ఓడించడానికి అంటున్నారు. సార్, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేటువంటిది ఒక అభూత కల్పన వీళ్ళు సృష్టిస్తుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శ చేయడానికి ఏవి కావలేక ఒక కొత్త అంశాన్ని తీసుకొచ్చారు. అది పూర్తిగా కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి పని. నేను ఒకటే అడుగుతున్నా, వీళ్ళు రేపు ఉదయం కేంద్ర ప్రభుత్వం మాట్లాడో మెడలు వంచో ఒప్పించో తప్పించో ఏదో చేసేస్తాం అంటున్నారు.
అనకూడదండి. సిగ్గుపడాల్సిన అవసరం తెలుగుదేశం. మీ సొంత మేనిఫెస్టో నా చేతితో పట్టించుకోలేకపోయినటువంటి అసమర్థులు మీరు రేపు ఆ మేనిఫెస్టోలో అమలు చేయించేస్తారా? అంటే మీరు చెప్తే నమ్మేటట్టు ఉండాలి కదా. మీ మేనిఫెస్టో ముట్టుకోలేదండి, వాళ్ళ చేతితో పట్టుకోలేదు దిక్కుమాల మేనిఫెస్టో కాగితాన్ని. ఆ కాగితంలో ఉన్నటువంటి అంశాలు మీరు కేంద్ర ప్రభుత్వం మాట్లాడి సెటిల్ చేస్తామని చెప్తే మాకు చెవులో పువ్వులు పెట్టేస్తున్నారు ఆ ప్రజలకి. ఇది ఎక్కడైనా అమలయ్యే అవకాశం ఏమైనా ఉందా? ఒకటి. రెండు, మీరు ఏదైతే ఇప్పుడు చెప్తున్నారో మెగా డిఎస్సి గురించి, సార్ నేను అడుగుతున్నా, 1980 తర్వాత వచ్చినటువంటి డిఎస్సికి సంబంధించి పెండింగ్ వి ఎన్నాళ్ళు ఉండిపోయినాయి? ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఆ డిఎస్సి అన్ని క్లియర్ చేసిన తర్వాత కదా ఒక ప్రభుత్వ ఇప్పుగా ఉన్న ధర్మశ్రీ కూడా టీచర్ అయ్యాడు. ఒక జబర్దస్త్ టీమ్ లీడ్ లో ఉన్నటువంటి ఒక కమిడియన్ కూడా ఈ రోజు శ్రీకాకుళంలో టీచర్ ఉద్యోగం చేసుకుంటున్నాడు. అంటే మీ దగ్గర అధికారం ఉన్నన్నాళ్ళు ఈ డిఎస్సీలకు సంబంధించి టీచర్ పోస్టులకు సంబంధించి వచ్చినటువంటి ఇబ్బందులు గానీ అభ్యంతరాలు గానీ పరిష్కరించకుండా మూలన పడేసి టీచర్లు కాదు ప్రభుత్వంకి విద్య అనేటువంటి బాధ్యతే కాదని చెప్పినటువంటి పెద్ద మనిషి ఈ రోజు వచ్చి ఇన్ని మాటలు మాట్లాడుతున్నారంటే తల్లికి అన్నం పెట్టలేని వాడు పిన్నమ్మకు బంగారు గాజులు వేయిస్తాడన్న వైఎస్ రాజశేఖర రెడ్డి సామెత గుర్తు రావట్లేదా? కేవలం నేతి బీరకాయలోని నేతి ఎంత నిజమో చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఎన్నికల ముందు చెప్పే మాటల్లో అంతే నిజం. అంతే తప్పితే పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు. ప్రజలు ఎవరిని వాళ్ళు విశ్వసించట్లేదు. ఇంకో విషయం, 2014 ఎన్నికలకు ముందే కదా బాబు వస్తే జాబ్ వస్తుందని ఈ రాష్ట్రంలో కనబడ్డ ప్రతి గోడ ఎక్కారు, వాల్ పోస్టర్లు వేయించుకున్నారు. మీరు వచ్చి చేసిందేంటి? ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు? అన్ని ఉద్యోగాలు ఇచ్చి మీరు ఇచ్చిండుంటే యువత ఎందుకు మిమ్మల్ని చీకొడతారు? మీరు ఇచ్చుకున్న ఉద్యోగం ఒకే ఒక్కడికి, మీ అబ్బాయి గారికి ఎమ్మెల్సీ ఇచ్చి ప్రమోషన్ లో మంత్రి చేస్తే మీ పార్టీని నేల నాకించేసాడు ఆయన. కానీ మేము అలా కాదు, సుమారు 6 లక్షల ఉద్యోగాలు ఇచ్చాం, 10 లక్షల ప్రైవేట్ ఉద్యోగాలు కల్పించాం. ఈ రాష్ట్రం అభివృద్ధిలో పరుగులు పెడుతుందని చెప్పడానికి సంక్షోభం అని మాట్లాడారు ఇందాక తెలుగుదేశం వాళ్ళు. సంక్షోభం రాష్ట్రానికి కాదు మిత్రమా, మీ పార్టీకి సంక్షోభం, మీ అందరి రాజకీయ భవిష్యత్తుకి సంక్షోభం. కానీ రాష్ట్రానికి సంక్షేమం అభివృద్ధి రెండు జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. కాబట్టి జిఎస్డిపిలో చంద్రబాబు నాయుడు దిగిపోయే నాటికి 5.4% జిఎస్డిపి గ్రోత్ ఉంటే ఈ రోజు 18.4%. ఒక రాష్ట్రం అభివృద్ధి పదంలో వెళ్తుందా లేదా అని చెప్పడానికి ఈ యొక్క కొలమానం సరిపోతుంది. నేను చెప్పేవి ఎవరికి అర్థం అవుతాయంటే న్యూట్రల్ గా ఉన్నటువంటి వ్యక్తులు అర్థం అవుతాయి, వాళ్ళు ఒప్పుకుంటారు. కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఒప్పుకుంటే వాళ్ళకి ఇబ్బందులు కాబట్టి వాళ్ళు ఏదో వాదిస్తారు తప్పితే వాళ్ళు చెప్తున్నటువంటి మాటలన్నీ కూడా అవాస్తవాలు. శ్రీనివాస్ చౌదరి గారు, సతీష్ గారు, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండేటప్పుడు ఎన్ని పరిశ్రమలు వచ్చాయి, ఇప్పుడు ఎన్ని పరిశ్రమలు వచ్చాయి? మీరు అన్నట్టు జీడిపి రేటు పెరిగిందన్నారు, అది పెరిగిందన్నారు చెప్పి ఎన్ని ప్రభుత్వ లెక్కలే కదా. మా హయాంలో 6 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాం, 10 లక్షల ప్రైవేట్ ఉద్యోగాలు ఇచ్చాము. అలాగే క్వాలిఫైడ్ డిఎస్సీని మొత్తం తెలుగుదేశం పార్టీ హయాంలో రిక్రూట్మెంట్ జరిగి పోస్టులు ఇవ్వకపోతే ఇచ్చాము. ఇది వైసీపీ. శ్రీనివాస్ అన్న, ఒక్క మాట ఇఫ్ యు పర్మిట్ మీ, ఒకే ఒక్క మాట. మీరు ప్రభుత్వ లెక్కలు అన్నారే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ లెక్కలు కాదువి, మీకులా కాకి లెక్కలు కాదు. నేను చెప్పేవి కాగ్ లెక్కలు. ఐఎమ్ ఆన్ మై రికార్డ్. నేను చెప్తున్నటువంటి కాగ్ లెక్కలు కావాలంటే ఆర్టీఐ పెట్టి తీయండి. ఒకవేళ కాగే మీ దృష్టిలో తప్పైతే మహాప్రభు మీకు నమస్కారం. శ్రీనివాస్ చౌదరి సతీష్ గారు మాట్లాడండి. ఆర్టీఓ యాక్ట్ ప్రకారం సమాచారం ఇస్తున్నారు సార్ ఆంధ్రప్రదేశ్ లో, నాకు తెలిసి లేదనుకుంటా. తర్వాత కాగ్ గురించి మాట్లాడారు మా సోదరుడు. కాగ్ చెప్తుంది 44 లక్షల చిల్లర పైసలు లెక్కలు ఇంతవరకు అసిగైతే లేదని, బిల్లులు లేవని చెప్పి. తర్వాత సబ్జెక్ట్ పక్కెళ్ళిపోతుంది, నేను పాడదలుచుకోలే. కేంద్ర మంత్రి కార్మిక శాఖ మంత్రి పరమేశ్వరరావు గారు ఏం చెప్పారు? మీరు చెప్పిన ఉద్యోగాల అవకాశం కల్పించుంటే, మీరు నేను చెప్పడం కాదు, స్టేట్మెంట్ పార్లమెంట్ లో 21,570 మంది ఈ 4 ఏళ్లలో నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకున్నారు. మరి 10 లక్షల మంది ఉద్యోగాలు ఇస్తే నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకున్నారు. నిరుద్యోగులు శాతం చూస్తారు రాష్ట్రంలో, పెరిగిందే తగ్గలేదు కదా. ఇప్పుడు మెగా డిఎస్సీ ఎందుకు డగా డిఎస్సీ అయింది? మీరు అడిగిన మేనిఫెస్టోలో మీరు చెప్పిన అంశాలే. ప్రతి సంవత్సరం జాబ్ కార్డు ఇస్తామని ఇచ్చారా? సన్న బియ్యం ఇస్తామని ఇచ్చారా? పెన్షన్లు ఎస్ఎస్సీ బీసీలకు ఇస్తామన్నారు, ఇచ్చారు 45 ఏళ్లకే. ఇవి ప్రతి ఇంటికి సెంటు భూమి ఇస్తామన్నారు, ఇచ్చారా? ఇవన్నీ కూడా చెప్పడానికి పోతానికి బాగానే ఉంటాయి, కానీ ఆచారంలో జగన్మోహన్ రెడ్డి గారు తన మేనిఫెస్టోని దొంగలోకేశారు. పూర్తి స్థాయిలో చిత్తి పేపర్ అయిపోయింది. మా మేనిఫెస్టో పట్టుకుని జగన్మోహన్ ప్రచారం చేస్తారు డాట్ క్యాంపెయినర్ గా చేతులు పట్టుకొని. ఇంకో మాట మా సోదరుడు ఉన్నాడు, 2014లో ఇదే కూటమి ఎన్నికలకు వచ్చింది, మీరు హామీలు ఇచ్చారు, హామీలు నెరవేర్చలేదని ముఖ్యమంత్రి ప్రతి సభలో చూపిస్తున్నారు. 650 హామీలు ఇస్తే స్పష్టంగా ఒక హామీ ఫుల్ఫిల్ గా నెరవేర్చారని చెప్పగలరా? ఇది ముఖ్యమంత్రి అడుగుతున్న ప్రశ్న. రెండు, చంద్రబాబు నాయుడు అంటే ఒక్క పథకమైనా గుర్తొస్తుందా ఆయన అడుగుతున్న రెండో ప్రశ్న ఇది. వెరీ గుడ్ సార్, మంచి మాట చెప్పారు సార్. ఎక్కడ సార్ మేనిఫెస్టో అమలు చేసిన చెప్పానండి సార్, నాకు అర్థం కాలేదు. మీరు ప్రతిసారి మేనిఫెస్టో అమలు చేసాం, 99.5% అమలు చేసాం చెప్తున్నారు కదా. ఎక్కడ జాబ్ కార్డు వచ్చిందా? లేదా అమరావతి నిర్మించారా? పోలవరం కట్టారా? లేదా మీరు మద్య నిషేధం చేశారా?
లేదంటే సిపిఎస్ ఇచ్చారా? ఉద్యోగులకి 2,40,000 బ్యాక్లాగ్ పోస్టులు పూర్తి చేశారా? 4,40,000 కారుణ్య మరణాలు పొందిన ప్రభుత్వ ఉద్యోగాలు పూర్తి చేశారా? ఇవన్నీ ఒక్కొక్కటి చెప్పుకుంటూ వస్తుంటే సార్ చాంతానం ఉంది సార్ సమస్య. పూర్తి స్థాయిలో మీరు మీ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ కూడా పూర్తి స్థాయిలో వదిలేశారు. మీ మేనిఫెస్టో చిత్తు కాగితం మేమే చెప్తున్నాం. ఇప్పుడు బైబుల్, ఖురాను, భగవద్గీత చెప్పిన మీరు పూర్తిగా నా విశ్రమించారు కదా విషయాన్ని. ఈ రోజు మీరే మీ అసన్యాసం చేశారు కదా రాష్ట్రంలో మీరు చేయలేకపోతున్నామని. ఏం చేశారు? ఏం చేశారు? అప్పు 99% హామీలు నెరవేర్చామంటున్నారు. ఎక్కడ నెరవేర్చారు? చాలా ఉన్నాయి నెరవేర్చలేనివి. ప్రజలకు వాస్తవాలు గమనిస్తున్నారంటున్నారు. సతీష్ గారు ఒక్క నిమిషం, ఒకే ఒక ప్రశ్న. అప్పు చేసి రాష్ట్రాన్ని నడుపుతుంటే జీడీపీ రేటు పెరుగుతుంది. నాకు తెలియదు సార్, ఇది ఎలక్షన్ లో నాకు కూడా ఎకనామికల్ లో నాకు పెద్ద అవగాహన లేదు. అప్పు చేసి రాష్ట్రం చూపించండి చెప్తే జీడీపీ రేటు పెరుగుతుందో నాకు అర్థం కాదు. అధికారంలో ఉన్న కేరళ ప్రభుత్వం కూడా అప్పులు చేస్తుంది. అప్పు ఎవరైనా చేయొచ్చు, కానీ జీడీపీ రేటు కన్నా పెంచేస్తే అది అభివృద్ధి జరుగుతున్నట్ట నష్టం జరుగుతున్నట్ట సతీష్ గారు, సోదరులు శ్రీనివాస్ గారు ఏం మాట్లాడతారంటే అప్పు చేస్తే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందనట్టే కదా, అప్పు చేస్తే ఎక్కడ అభివృద్ధి చెందుతుంది, నాకు అంత ఎకడమిక్ తెలియదని అన్నారు. ఓకే, వెరీ గుడ్. అప్పు చేస్తే ఏదో అబాస్పాలు అయిపోతారన్నదే మీ ఉద్దేశం అయితే మీరు పొత్తు పెట్టుకున్నటువంటి మీ బీజేపీ పార్టీ, మీ బీజేపీ కూటమి 2014 ముందు నరేంద్ర మోడీ గారు అధికారంలోకి రావడానికి ముందు ఈ భారతదేశానికి ఉన్నటువంటి అప్పు 58 లక్షల కోట్లు. ఈ రోజు అప్పు ఎంతో తెలుసా? ఈ భారతదేశం నెత్తి మీద ఉన్న అప్పు 120 లక్షల కోట్లు. అంటే ఇంతమంది ప్రధానులు చేసిన దానికంటే ఎక్కువ నరేంద్ర మోడీ గారే చేస్తారు అప్పు. అంటే మీ లెక్కల్లో అప్పు చేసి పప్పు కూడా చేసి దేశాన్ని నేల నాకించాడు నరేంద్ర మోడీ గారు అని చెప్పడం మీ ఉద్దేశమా? దేశాన్ని సర్వనాశనం చేసినటువంటి బీజేపీ పార్టీ మీరెందుకు అంటగాగుతున్నారో చెప్పాల్సినటువంటి బాధ్యత తెలుగుదేశం మీద ఉంటది. కాబట్టి ఏంటంటే అప్పు చేసినంత మాత్రాన రాష్ట్రం నాశనమైనటువంటి కాదండి. కరోనా తర్వాత అమెరికా లాంటి దేశాలు కూడా అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇవన్నీ మనం వాస్తవాలు తెలుసుకుని వాస్తవాలకు అనుగుణంగా మనం మాట్లాడితే పద్ధతిగా ఉంటది. రెండవది, మీరు అన్నారే జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు చేసేస్తే ఎలా జిఎస్డిపి పెరిగిపోయింది, ఓ కంపెనీలు వచ్చినాయి, అది చెప్తాను అవి కూడా. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఈ రాష్ట్రానికి ఉన్నటువంటి అప్పు 1.53 లక్షల కోట్లుంటే చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే నాటికి రాష్ట్రంకు ఉన్నటువంటి అప్పు 4.12 లక్షల కోట్లు. అంటే చంద్రబాబు నాయుడు గారు చేసింది 2.70 లక్షల కోట్లు అప్పు చేశాడు చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజు ఈ రాష్ట్రానికి ఉన్నటువంటి అప్పు 6.96 లక్షల కోట్లు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు సుమారు 2.7 లక్షల కోట్లు ఆయన అప్పు చేశాడు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు 2.7 లక్షల కోట్లు అప్పు చేశాడు. కానీ వచ్చినటువంటి కంపెనీలు, తెచ్చినటువంటి పెట్టుబడులు, ప్రాజెక్ట్స్ ఇండియా సర్వే రిపోర్ట్లు, అదే విధంగా ఉద్యోగాల కల్పన వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈపీఎఫ్ ఎంప్లాయ్మెంట్ ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్లు 16 లక్షల అకౌంట్లు ఓపెన్ అయినాయి. ఇది చెప్పింది కూడా కేంద్ర కార్మిక శాఖ మంత్రి ఇండియన్ పార్లమెంట్ లోనే చెప్పాడు. మీరు ఇవి కూడా తెలుసుకోవాలని చెప్పి కోరుతున్నా. కాబట్టి మీరు అప్పు చేసి మీరు తెచ్చినటువంటి చేసినటువంటి అప్పు ఎక్కడికి వెళ్ళినో తెలియదు, కానీ మేము చేసినటువంటి అప్పు నేరుగా ప్రజల్లో కనబడుతుంది కదా. 2.7 లక్షల కోట్లు మేము ప్రజలకు ఇవ్వడం జరిగింది. ఇది కాక మేము చేసినటువంటి సమయం కూడా అయింది. శ్రీనివాస్ చౌదరి గారు మనకు సమయం కూడా అయింది. రైట్, ఇన్ డీటెయిల్ గా మాట్లాడడం అన్న అంశాలపైన. శ్రీనివాస్ చౌదరి గారు, సార్ ఇప్పుడు 5 బడ్జెట్లు పెట్టావు, దాదాపు 12 లక్షల కోట్లు, ఇంకో 11,50,000 కోట్లు అప్పు చేశారు. ఈ డబ్బులన్నీ ఏమయ్యారంటే 2,70,000 కోట్లు డీపీటీ కూడా పెంచారు. కరెక్ట్ కాదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తోంది. ఈ డబ్బులు ఏమైంది బాధ ఇప్పుడు మాకు రాష్ట్రాన్ని అప్పులు చేసిన దానికి బడ్జెట్ ప్రతి రూపాయి లబ్ధిదారులకే ఇచ్చాము, లబ్ధిదారులకు ఇచ్చాము, వేరొకరికి కట్టబెట్టలేదు. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పదే పదే చెప్తున్నమాట. సార్ మేము అప్పు చేసిన ప్రతి రూపాయి లబ్ధిదారులకే వెళ్ళింది, ప్రతి రూపాయి రాష్ట్ర సంక్షేమానికి. 5 బడ్జెట్లు పెట్టారు, 12 లక్షల కోట్లు, 11,50,000 కోట్లు అప్పు చేశారు. పంచింది 2,70,000 కోట్లే కదా. మిగిలిన డబ్బులు ఏమయ్యాయి? ఏ కాకెట్కి వెళ్ళింది అడుగుతున్నాం మేము. కడప స్టీల్ ప్లాంట్ కట్టారా? అనమే ప్రాజెక్ట్ కట్టారా? ఇరిగేషన్ ప్రాజెక్ట్ కలిసి ఒకటన్నా కట్టారా? ఒక ఎకరానికి నీళ్ళు ఇచ్చారా? పట్టిసీమ ఏమైంది? ఏమి లేదు కదా. మేము మాట్లాడితే పోలవరం అనేది కోట్లు కట్టాము, ఇవేవి మీ కంటికి కనబడవు. బల్క్ డ్రగ్ పార్క్ మీ కంటికి కనబడతాయి. రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్ చౌదరి గారు, థ్యాంక్ యూ రాజీవ్ గారు. మనం చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్లో హోరాహోరీగా ప్రచారం ఏ స్థాయిలో జరుగుతుందో మనం చూసాం.
అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి జగన్ కోసం సిద్ధం అంటూ అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్ఆర్ఐలు బస్సు యాత్ర అంశం, అలాగే అటు ముఖ్యమంత్రి రోజుకు 3 సభల్లో పాల్గొంటున్నారు. ఇటు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కూడా హోరహోరీగా ప్రచారం చేస్తున్నారు. ఈ మీన్ వైలో మేనిఫెస్టో పైన కూడా ఇంకా మాట్లాడడం కొనసాగుతుంది. ఇంకా 8 రోజుల సమయం ఉంది. ఒకవైపు మండే ఎండల్లో, ఒకవైపు ఏ విధంగా చూసుకున్నా ప్రచారం మాత్రం హోరెత్తుంది. చూద్దాం మరి ప్రజల తీర్పు ఎటువైపు ఉండబోతుందో. ఇది వాటి బిగ్ బ్యాంగ్ డిబేట్.